హలో గైస్, వెల్కమ్ టు కాకర్ల అకాడమీ. దిస్ ఈజ్ యువర్ శ్రవణారెడ్డి. సో ఈ వీడియోలో మనము పొజిషన్ ఆఫ్ రాజ్యసభ అనేది చూద్దాం. అంటే లోక్సభతో చూసినప్పుడు రాజ్యసభకి ఎప్పుడు ఈక్వల్ పవర్స్ ఉంటాయి, అలాగే లోక్సభతో కంపేర్ చేసుకున్నప్పుడు రాజ్యసభకి ఎక్కువ పవర్స్ ఎప్పుడు ఉంటాయి, అలాగే రాజ్యసభతో కంపేర్ చేసుకుంటే లోక్సభకి ఎక్కువ పవర్స్ ఎప్పుడు ఉంటాయి, ఈక్వల్ పవర్స్ ఎప్పుడు ఉంటాయి, లోక్సభకి ఎక్కువ పవర్స్ ఎప్పుడు ఉంటాయి, రాజ్యసభకి ఎక్కువ పవర్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి అనేది చూద్దాం. కొంతవరకు ఇది ఇంపార్టెంట్. సో మ్యాక్సిమం 1 మార్క్ అనేది రావడానికి కూడా ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో ఫస్ట్ ఈక్వల్ స్టేటస్ విత్ ఈక్వల్ స్టేటస్. ఓకే, నేను చెప్పేది ఏంటి? ఈక్వల్ స్టేటస్ విత్ లోక్సభ. ఈక్వల్ స్టేటస్ విత్ లోక్సభ అంటే లోక్సభకి రాజ్యసభకి సమానమైనటువంటి పవర్స్ ఎప్పుడు ఉంటాయి, లోక్సభకి రాజ్యసభకి సమానమైన అధికారాలు ఎప్పుడు ఉంటాయి. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ మీకు ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ టాపిక్ ఇంపార్టెంట్. ఓకే సరే, ఇప్పుడు చూడండి. ఆర్డినరీ బిల్స్ విషయంలో లోక్సభకి రాజ్యసభకి ఒకే విధమైనటువంటి అధికారం ఉంటుంది. ఆర్డినరీ బిల్స్ మీకు తెలుసు. ఆర్డినరీ బిల్లుని మొదటగా ఏ సభలైనా ప్రవేశపెట్టవచ్చు, ఏదో లోక్సభ కానీ రాజ్యసభ కానీ. ఇంట్రడక్షన్ అంటే ఈ యొక్క ఆర్డినరీ బిల్ యొక్క ఇంట్రడక్షన్ అంటే ప్రవేశపెట్టే విషయంలో కానీ, ఇంట్రడక్షన్ అంటే ప్రవేశపెట్టే విషయంలో కానీ, లేకపోతే పాసేజ్ ఆమోద ప్రక్రియ విషయంలో కానీ లోక్సభకి రాజ్యసభకి ఇద్దరికి కూడా సమానమైనటువంటి అధికారాలు అంటే ఉంటాయి. నెక్స్ట్ అలాగే తీసుకున్నట్లయితే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ విషయంలో కూడా లోక్సభకి రాజ్యసభకి ఈక్వల్ పవర్స్ ఉంటాయి. మనం కావాలనుకుంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని ఏ సభలో అయినా ప్రవేశపెట్టుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇది ఏంటేమంటున్నాను? సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లుని లోక్సభలో అయినా ప్రవేశపెట్టుకోవచ్చు, రాజ్యసభలో అయినా ప్రవేశపెట్టుకోవచ్చు. ఇంట్రడక్షన్ విషయంలో సేమ్ పవర్స్. అండ్ పాసేజ్ ఆమోదం విషయంలో కూడా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ విషయంలో రెండు సభలకి సమానమైనటువంటి అధికారం అనేది ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ అలాగే గమనించుకున్నట్లయితే చిన్న ఫైనాన్షియల్ బిల్ 2 విషయంలో కూడా లోక్సభకి రాజ్యసభకి సమానమైన అధికారాలు ఉంటాయి. మీకు చెప్పాను. సో ఫైనాన్షియల్ బిల్ 2 అనేది సేమ్ టు సేమ్ ఆర్డినరీ బిల్ యొక్క లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ టు సేమ్ ఫైనాన్షియల్ బిల్ 2 లెజిస్లేటివ్ ప్రొసీజర్ కూడా అలాగే ఉంటుంది. అండ్ అలాగే తీసుకుంటే చిన్న ఫైనాన్షియల్ బిల్ 1. సో ఫైనాన్షియల్ బిల్ 1 తీసుకుంటే ఫైనాన్షియల్ బిల్ 1 యొక్క ఆమోదం విషయంలో లోక్సభకి రాజ్యసభకి సమానమైన అధికారం ఉంటుంది. కానీ ఒక పాయింట్ ఏంటంటే ఇంట్రడక్షన్ తీసుకుంటే అంటే ప్రవేశపెట్టేది మాత్రం ఫస్ట్ ఎక్కడ ప్రవేశపెడతారు? సో కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతారు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సో ట్యాక్సేషన్ పన్నులకు సంబంధించింది అంతే కదా. ఫైనాన్షియల్ బిల్ 1 పన్నులకు సంబంధించింది. అయితే ఫైనాన్షియల్ బిల్ 1 యొక్క పాసేజ్ విషయంలో ఈక్వల్ పవర్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ బిల్ యొక్క పాసేజ్ ఆమోదానికి సంబంధించి లోక్సభకి రాజ్యసభకు సమానమైన అధికారాలు ఉంటాయి. కానీ ప్రవేశపెట్టే విషయంలో మాత్రము ఫైనాన్షియల్ బిల్ 1ని మొదటిగా ఏ సభలో మాత్రమే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఫైనాన్షియల్ బిల్ 1ని మొదటిగా మనము లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. సో ఫైనాన్షియల్ బిల్ 1 విషయంలో ఆమోదం విషయంలో మాత్రం లోక్సభకి రాజ్యసభకి సమానమైన అధికారాలు ఉంటాయి. కానీ ప్రవేశపెట్టే విషయంలో మాత్రము లోక్సభకే ఎక్కువ అధికారాలు ఉంటాయి. గ్రేటర్ దాన్ అని చెప్పాను చూడండి. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలాగే గమనించినట్లయితే నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ తీసుకోండి. సో వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ తీసుకుంటే వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ విషయంలో ఇద్దరికి ఈక్వల్ పవర్సే. బట్ వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ రిజల్యూషన్ని ఫస్ట్ ఏ హౌస్లో ఇంట్రడ్యూస్ చేయాలి అంటే రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ విషయంలో ఉపరాష్ట్రపతి తొలగింపుకు సంబంధించి రెండు సభలకు సమానమైన అధికారమే ఉంటుంది. అవునా? రెండు సభలకి సమానమైన అధికారం ఉంటుందా, ఉండదా? ఖచ్చితంగా రెండు సభలకి సమానమైనటువంటి అధికారం అనేది ఉంటుంది. అంటే రాజ్యసభలో ప్రవేశపెడతారు, రాజ్యసభ ఆమోదించిన తర్వాత లోక్సభ కూడా ఆమోదించాలి. అవునా? సో తొలగింపు విషయంలో ఇద్దరికీ సమానమైన అధికారమే ఉంటుంది. కానీ
ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టే విషయంలో మాత్రం రాజ్యసభకు ఎక్కువ అధికారం ఉంటుంది. ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టే విషయంలో మాత్రం రాజ్యసభకు ఎక్కువ అధికారం అనేది ఉంటుంది. ఎందుకు? వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ రెజల్యూషన్ని ఫస్ట్ మనం ఏ హౌస్లో ఇంట్రొడ్యూస్ చేయాలి? రాజ్యసభలో ఇంట్రొడ్యూస్ చేయాలి. ఆ విషయంలో రాజ్యసభకు ఎక్కువ అధికారం ఉంటుంది. కానీ తొలగించే విషయంలో మాత్రము ఇద్దరికీ సమానమైనటువంటి అధికారమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇలాంటి కొన్ని చిన్న చిన్న విషయాలు ఉంటాయి. ఈ చిన్న చిన్న విషయాలే మనకు ఎక్కువ ఇంపాక్ట్ అనేటటువంటి చూపిస్తూ ఉంటాయి. అలాగే మనం గమనించినట్లయితే ఏమన్నా మీకు ఒక విషయం ఆల్రెడీ చెప్పుంటాను. చూడండి, సో సుప్రీంకోర్టు జడ్జెస్ కానివ్వండి, సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, అలాగే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కానివ్వండి, అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానివ్వండి, నెక్స్ట్ అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా ఒకలానే రిమూవ్ చేస్తారు. పార్లమెంట్ ఏం చేయాలి? 2/3 మెజార్టీతో రెజల్యూషన్ని పార్లమెంటు మూవ్ చేయాలి. పార్లమెంటు అంటే లోక్సభ రాజ్యసభ రెండు కూడా 2/3 మెజార్టీతో కనుక వీళ్ళ తొలగింపు తీర్మానాన్ని ఆమోదించాలి. ఆమోదించిన తర్వాత పార్లమెంటు రిజల్యూషన్ని బేస్ చేసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళని రిమూవ్ చేస్తాడు. పార్లమెంటు రిజల్యూషన్ని బేస్ చేసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళని రిమూవ్ చేస్తారు. అంటే సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, కాగు, చీఫ్ ఎలక్షన్ కమిషనరు, అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ యొక్క తొలగింపు విషయంలో కూడా ఇద్దరికీ ఒకే రకమైనటువంటి, అంటే లోక్సభకి రాజ్యసభకి ఇద్దరికీ కూడా ఒకే రకమైన అధికారం అనేది ఉంటుంది. నెక్స్ట్ అలాగే మీరు గమనించినట్లయితే చిన్న ఆర్డినెన్స్ అప్రూవల్ అంతా ఒక రివిజన్ లాగా ఇది ఉపయోగపడుతుంది మీకు. ఆర్డినెన్స్ అప్రూవల్. సో ఆర్డినెన్స్ అప్రూవల్ మీకు చెప్పే ఉంటాను నేను. సో బేసికల్గా మనకి ఆర్డినెన్స్ యొక్క టైం పీరియడ్ ఎంత చిన్న 6 months. అయితే పార్లమెంట్ అనేది సమావేశం అవగానే ఈ ఆర్డినెన్స్ని తీసుకెళ్ళి ఏం చేయాలి చిన్న? పార్లమెంటు ముందు ఉంచాలి. సో పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ రెండు కూడా 6 weeks లోపల డెసిషన్ తీసుకోవాలి. సో ఇప్పుడు పార్లమెంట్లో ఉండేటటువంటి లోక్సభ రాజ్యసభ రెండు కూడా 6 weeks లోపల దీన్ని ఆమోదిస్తే అది యాక్ట్ అవుతుంది. రిజెక్ట్ చేస్తే యాక్ట్ ఏమీ అవ్వదు. అంటే ఆర్డినెన్స్ యొక్క అప్రూవల్ విషయంలో లోక్సభకి రాజ్యసభకి ఇద్దరికీ కూడా ఈక్వల్ పవర్స్ అనేటివి ఉన్నాయా లేదా? ఎస్. ఆర్డినెన్స్ యొక్క అప్రూవల్ విషయంలో లోక్సభకి అలాగే రాజ్యసభకి ఇద్దరికీ కూడా ఈక్వల్ పవర్స్ అనేటటువంటివి ఉన్నాయి. నెక్స్ట్ అలాగే వన్ మోర్ థింగ్ మనం గమనించినట్లయితే మనకి ఎమర్జెన్సీస్ ఎన్ని టైప్స్ అమ్మా? 3 types ఉన్నాయి. అందులో నేషనల్ ఎమర్జెన్సీ ఒకటి, అలాగే ప్రెసిడెన్షియల్ రూల్ ఒకటి, అలాగే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఒకటి. అయితే ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ కానీ, అలాగే ప్రెసిడెంట్ రూల్ కానీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కానీ ఈ మూడు అమల్లోకి రావాలంటే, ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ అమల్లోకి రావాలంటే 2/3 మెజార్టీతో లోక్సభ రాజ్యసభ రెండు ఆమోదించాలి. ప్రెసిడెన్షియల్ రూలు అలాగే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అమల్లోకి రావాలంటే సింపుల్ మెజార్టీతో లోక్సభ రాజ్యసభ రెండు కూడా ఆమోదించాలి. అంటే నేషనల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెన్షియల్ రూలు అలాగే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఈ మూడింటిని అమలు చేయాలంటే ఖచ్చితంగా పార్లమెంట్లో ఉండేటటువంటి లోక్సభ రాజ్యసభ రెండూ కూడా ఆమోదించాల్సి ఉంటుంది. అంతేనా? ఎస్. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నేషనల్ ఎమర్జెన్సీ ఇంప్లిమెంటేషన్ గుర్తుపెట్టుకోండి. సో ఎమర్జెన్సీ అమల్లోకి రావాలంటే లోక్సభ రాజ్యసభ రెండూ కూడా ఆమోదించాలి. అది అలాగే మరొక విషయం చూసుకుంటే చిన్న మనకి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు కదా. సో మన ఇండియాలో ఏ హౌస్లో ఉండేటటువంటి పర్సన్ ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు అంటే లోక్సభ అలాగే రాజ్యసభ. అంతేనా? అలాగే మినిస్టర్స్ ప్రైమ్ మినిస్టర్ అలాగే మినిస్టర్స్ ఎవరవ్వచ్చు? ఏ సభలో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అవ్వచ్చు. ఏ సభలో సభ్యులుగా ఉన్న వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు అంటే లోక్సభ రాజ్యసభ. అంటే సెలక్షన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్టర్స్ అంటే మంత్రులు అలాగే ప్రధానమంత్రి యొక్క ఎంపిక విషయంలో లోక్సభకి రాజ్యసభకి రెండింటికి కూడా సమానమైనటువంటి అధికారం అనేటటువంటిది ఉంటుంది. అలాగే మీరు గమనించినట్లయితే నెక్స్ట్ చూసుకుంటే చిన్న ఈ ఫైనాన్స్ కమిషన్ తీసుకోండి. సో ఫైనాన్స్ కమిషన్ కానివ్వండి, అలాగే యూపీఎస్సి కానివ్వండి, ఫైనాన్స్ కమిషన్ కానివ్వండి, యూపీఎస్సి కానివ్వండి, అలాగే కాగ్ కానివ్వండి, వీళ్ళ రిపోర్ట్ని ఎవరి ముందు ఉంచుతారు చిన్న? రిపోర్ట్ని తీసుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముందు ఉంచుతారు. అవునా? ఎస్. ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ రిపోర్ట్ని పార్లమెంటు ముందు ఉంచుతాడు. ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ రిపోర్ట్ని ఏం చేస్తాడు? పార్లమెంటు ముందు ఉంచుతాడు. సో పార్లమెంట్లో ఉండేటటువంటి లోక్సభ రాజ్యసభ రెండూ కూడా వీటిని పరిశీలిస్తాయి. అవునా? అంటే
ఈ ఫైనాన్స్ కమిషను, యూపీఎస్సి అలాగే కాగ్ ఈ రిపోర్ట్స్ను పరిశీలించేటటువంటి విషయంలో లోక్సభకి రాజ్యసభకి సమానమైనటువంటి ప్రాతినిధ్యం అనేది ఉంటుంది. అలాగే మనకి సుప్రీంకోర్టు, హైకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ అంటే న్యాయ పరిధిని పెంచే అధికారం ఎవరికి ఉంటుంది? సుప్రీంకోర్టు కానివ్వండి, అలాగే యూపీఎస్సి కానివ్వండి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కానివ్వండి, వీటి యొక్క జ్యూరిస్డిక్షన్ అంటే న్యాయ పరిధిని పెంచే అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంటు. అంటే పార్లమెంట్ అంటే లోక్సభ అలాగే రాజ్యసభ ఇద్దరికీ కూడా అధికారం ఉంటుంది. ఓకేనా? సో సుప్రీంకోర్టు అలాగే యూపీఎస్సి వీటి యొక్క జ్యూరిస్డిక్షన్ తర్వాత వస్తుంది. మనకి న్యాయ పరిధిని పెంచేటటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంటుకు ఉంటుంది. అంటే లోక్సభ రాజ్యసభకి ఇద్దరికీ కూడా అధికారం ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్స్లో రాజ్యసభకి లోక్సభకి సమానమైనటువంటి పవర్స్ అనేటటువంటి ఉంటాయి. నెక్స్ట్ తీసుకుందాం. సో రాజ్యసభతో కంపేర్ చేసుకుంటే లోక్సభకి ఎక్కువ పవర్స్ ఎప్పుడు ఉంటాయి? రాజ్యసభతో కంపేర్ చేసుకుంటే గ్రేటర్ దాన్ అని పెట్టింది చూడండి రాజ్యసభ. ఓకేనా? ఇది చూడండి. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ హెడ్డింగ్ రాసుకోండి. లోక్సభకి ఎప్పుడు పవర్స్ ఎక్కువ ఉంటాయి యాజ్ కంపేర్ టు ది రాజ్యసభ. రాజ్యసభతో కంపేర్ చేసుకుంటే లోక్సభకి ఎప్పుడు ఎక్కువ పవర్స్ ఉంటాయి. ఏ విషయాల్లో ఎక్కువ పవర్స్ ఉంటాయి మీకు ఆల్రెడీ నేను చెప్పే ఉంటాను చిన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోండి. సో మనీ బిల్ తీసుకోండి. మనీ బిల్ విషయంలో లోక్సభకి ఎక్కువ పవర్స్ ఉంటాయి. మనీ బిల్ని ఫస్ట్ ఏ హౌస్లో ఇంట్రొడ్యూస్ చేయాలి? లోక్సభ. అలాగే సో మనీ బిల్లు పైన 14 days లోపల రాజ్యసభ నిర్ణయం తీసుకోవాలి. అలాగే అమెండ్ చేయలేదు, అలాగే రిజెక్ట్ కూడా చేయలేదు. అండ్ వన్ మోర్ థింగ్, రాజ్యసభ చేసినటువంటి రికమెండేషన్స్ ఆర్ సజెషన్స్ని లోక్సభ ఏం చేయొచ్చు? లోక్సభ యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు. యాక్సెప్ట్ చేసినా ప్రాబ్లం లేదు, రిజెక్ట్ చేసినా ప్రాబ్లం లేదు. అలాగే ఏదైనా ఒక బిల్లుని మనీ బిల్లా కాదా అని సర్టిఫై చేసే అధికారం ఎవరికి ఉంటుంది? స్పీకర్కి మాత్రమే ఉంటుంది, కానీ చైర్మన్కి ఉంటుందా? ఈ విధంగా మనము మనీ బిల్లుకు సంబంధించిన మనము ఎన్ని యాంగిల్స్లో డిస్కస్ చేసినా కూడా అల్టిమేట్ అథారిటీ అనేది ఎవరికి ఉంటుంది చిన్న? అల్టిమేట్ అథారిటీ అనేటటువంటిది లోక్సభకే ఉండడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అలాగే తీసుకుంటే చిన్న మీకు ఆర్టికల్ 110 చెప్పుంటాను. ఆర్టికల్ 110. సో అంటే ఫైనాన్షియల్ బిల్ 1 చెప్పాను. ట్యాక్సులకు సంబంధించి చెప్పున్నాను. ట్యాక్సులకు సంబంధించి మీకు ఆల్రెడీ చెప్పున్నాను చిన్న. సో మనకి గుర్తుపెట్టుకోండి, ఫైనాన్షియల్ బిల్ 1 తీసుకుందాం. ఫైనాన్షియల్ బిల్ 1 అంటే ఇందులో మనము ట్యాక్సెస్కు సంబంధించింది ఉంటుంది. అయితే దీన్ని ఏం చేస్తారు? ఫైనాన్షియల్ బిల్ 1ని అదే విధంగా ఇంట్రడ్యూస్ చేస్తే రాజ్యసభ రిజెక్ట్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కాబట్టి మనం ట్యాక్స్ కలెక్ట్ చేయలేం. కాబట్టి దీన్ని ఏం చేస్తారు? మనీ బిల్లుగా సర్టిఫై చేసి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకేనా? సరే, ఇదైనా పక్కన పెట్టినా కూడా మీకు తెలిసే ఉంటుంది. ఫైనాన్షియల్ బిల్ 1 తీసుకుందాం. ఫైనాన్షియల్ బిల్ 1ని ఫస్ట్ ఏ హౌస్లో ఇంట్రడ్యూస్ చేయాలి చిన్న? ఫైనాన్షియల్ బిల్ 1ని ఫస్ట్ లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేయాలి. అంటే ఫైనాన్షియల్ బిల్ 1ని ప్రవేశపెట్టే విషయంలో రాజ్యసభలో ప్రవేశపెట్టొచ్చా? ఫైనాన్షియల్ బిల్ 1ని మొదటిగా రాజ్యసభలో ప్రవేశపెట్టొచ్చా? నో. ఫైనాన్షియల్ బిల్ 1ని మొదటిగా రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి వీల్లేదు. ఫైనాన్షియల్ బిల్ 1ని మొదటిగా మనము లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టే విషయంలో లోక్సభకు ఎక్కువ అధికారం ఉంది. ఆమోదించే విషయంలో మాత్రం లోక్సభకి రాజ్యసభకు సమాన అధికారం ఉంది. అంతే కదా? ఫైనాన్షియల్ బిల్ 1ని రాజ్యసభ ఏం చేయొచ్చు? 6 months లోపల యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, అమెండ్ చేయొచ్చు. అంటే ఫైనాన్షియల్ బిల్ 1ని ప్రవేశపెట్టే విషయంలో లోక్సభకి ఎక్కువ అధికారం ఉంటుంది, ఇందాకే చెప్పాను. అలాగే ఆమోదించే విషయంలో మాత్రము లోక్సభకి రాజ్యసభకి ఇద్దరికీ కూడా ఈక్వల్ పవర్స్ అనేటివి ఉంటాయి. అవునా? చూడండి, ఫస్ట్ లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఫస్ట్ లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి చిన్న, చాలు. నెక్స్ట్ అలాగే తీసుకున్నట్లయితే సో జాయింట్ సిట్టింగ్లో ఎవరి ఒపీనియన్ నెగ్గడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది? జాయింట్ సిట్టింగ్లో ఎవరి ఒపీనియన్ నెగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది? నేను చెప్పాను, బేసికల్గా జాయింట్ సిట్టింగ్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటే ఏ బిల్లుల పైన?
సో మనీ బిల్లు మీద జాయింట్ సిట్టింగ్ని ఏర్పాటు చేస్తారు. అండ్ అలాగే ఫైనాన్షియల్ బిల్ 1 అండ్ ఫైనాన్షియల్ బిల్ 2. The President of India will summon the joint sitting on ordinary bills and financial bill 1 and financial bill 2 to resolve the deadlock situation. అంటే ఆ సాధారణ బిల్లులు ఆర్థిక బిల్లు 1, ఆర్థిక బిల్లు 2 పైన ఏర్పడినటువంటి సందిగ్ధ పరిస్థితిని తొలగించడం కోసం ఆర్టికల్ 108 ప్రకారం భారత రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే ఈ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఎవరి ఒపీనియన్ నెగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది? లోక్సభ యొక్క ఒపీనియన్ నెగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను ఎందుకు. ఇద్దరు కలిపి కూర్చున్నప్పుడు లోక్సభ సభ్యులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి లోక్సభ యొక్క అభిప్రాయం నెగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ అలాగే జాయింట్ సిట్టింగ్కి ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఎవరుంటారు చిన్న? ఈ జాయింట్ సిట్టింగ్కి ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఎవరుంటారు అంటే జాయింట్ సిట్టింగ్కి ప్రిసైడింగ్ ఆఫీసర్గా స్పీకర్ ఉంటాడు. స్పీకర్ లేకపోతే డిప్యూటీ స్పీకర్ లేకపోతే డిప్యూటీ చైర్మన్. అంతేగాని చైర్మన్ ఉండగలడా? నో. చైర్మన్ అనేటటువంటి వ్యక్తి సో దీనికి ప్రిసైడింగ్ ఆఫీసర్గా అంటే జాయింట్ సిట్టింగ్కి ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉండలేడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ మోర్ ఎవర్ మీరు గుర్తుపెట్టుకోండి చిన్న బడ్జెట్ డిస్కషన్ తీసుకోండి. బడ్జెట్ డిస్కషన్ విషయంలో లోక్సభకి అలాగే రాజ్యసభకి రెండిటికి కూడా ఈక్వల్ పవర్స్ ఉంటాయి. ఈక్వల్ పెట్టాను చూడండి. అదే మీరు డిమాండ్ ఫర్ గ్రాంట్స్ తీసుకోండి. డిమాండ్ ఫర్ గ్రాంట్స్ మీద ఓటింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది? డిమాండ్ ఫర్ గ్రాంట్స్ మీద ఓటింగ్ అనేది ఓన్లీ లోక్సభలో జరుగుతుంది. అంతేగాని డిమాండ్ ఫర్ గ్రాంట్స్ మీద రాజ్యసభలో ఓటింగ్ అనేది జరుగుతుందా? డిమాండ్ ఫర్ గ్రాంట్స్ మీద రాజ్యసభలో ఓటింగ్ అనేది జరుగుతుందా అంటే నో. డిమాండ్ ఫర్ గ్రాంట్స్ పైన రాజ్యసభలో ఓటింగ్ అనేది జరగదు. ఓకేనా. సో నెక్స్ట్ అలాగే తీసుకున్నట్లయితే చిన్న నేషనల్ ఎమర్జెన్సీని ఎలా తొలగిస్తారు? మనకి ఎమర్జెన్సీస్ 3 చెప్పాను. నేషనల్ ఎమర్జెన్సీ చెప్పాను, ప్రెసిడెన్షియల్ రూల్ చెప్పి ఉన్నాను, అలాగే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ చెప్పా. సో ప్రెసిడెన్షియల్ రూల్ని ఎలా తొలగించవచ్చు చిన్న? రాష్ట్రపతి పాలన బై అండ్ సబ్సిక్వెంట్ ప్రొక్లమేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే భారత రాష్ట్రపతి ప్రత్యామ్నాయ ఉత్తర్వుల ద్వారా ప్రెసిడెన్షియల్ రూల్ తొలగించవచ్చు. అలాగే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సబ్సిక్వెంట్ ప్రొక్లమేషన్ ప్రత్యామ్నాయ ఉత్తర్వుల ద్వారా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ తొలగించవచ్చు. అయితే నేషనల్ ఎమర్జెన్సీ 2 పద్ధతులు తొలగిస్తారు. ఏ విధంగా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రత్యామ్నాయ ఉత్తర్వుల ద్వారా తొలగించవచ్చు. అలాగే రెండో మెథడ్ ఏంటి? లోక్సభ ఏం చేయాలి? లోక్సభ గనక సింపుల్ మెజార్టీతో నేషనల్ ఎమర్జెన్సీ వద్దు అని ఆమోదిస్తే అప్పుడు నేషనల్ ఎమర్జెన్సీని తొలగించవచ్చు. అంటే నేషనల్ ఎమర్జెన్సీని ఆమోదించే విషయంలో లోక్సభకి రాజ్యసభకి సమానమైన అధికారం ఉంది. కానీ నేషనల్ ఎమర్జెన్సీని తొలగించే విషయంలో మాత్రము లోక్సభకే ఎక్కువ అధికారం అనేది ఉంది. ఐ థింక్ మీకు చెప్పుంటా ఇది కూడా. జస్ట్ ఇది ఒక రివిజన్ సెషన్లా మాత్రం మీకు ఉపయోగపడుతుంది, మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ అలాగే తీసుకున్నట్లయితే చిన్న నెక్స్ట్ అలాగే నో కాన్ఫిడెన్స్ మోషన్ నేను చెప్పుంటాను చాలాసార్లు, బట్ ఇంకా మనకు కవర్ అవ్వలేదు, కవర్ చేస్తాను. నెక్స్ట్ అలాగే చూడండి నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే అవిశ్వాస తీర్మానం. ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ని మనం అసలు బేసిక్గా మనకి గవర్నమెంట్ ఏర్పడాలంటే ఏ సభలో మెజార్టీ ఇంపార్టెంట్ చిన్న? మనకి ప్రభుత్వాలు ఏర్పడాలంటే లోక్సభలో మెజార్టీ మాత్రం ఇంపార్టెంట్. రాజ్యసభలో ఉండేటటువంటి మెజార్టీ మనకు అవసరమా? రాజ్యసభలో ఉండేటటువంటి మెజార్టీ మనకు అవసరం లేదు. ప్రభుత్వాలు ఏర్పడాలంటే లోక్సభలో మెజార్టీ ఒకటే మనకి ఇంపార్టెంట్. ఓకేనా. అయితే ప్రభుత్వానికి లోక్సభలో మెజారిటీ ఉందా లేదా అని తెలుసుకోవడానికే మనకి నో కాన్ఫిడెన్స్ మోషన్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఏ సభలో ప్రవేశపెడతారు? లోక్సభలోనే ప్రవేశపెడతారు. ఇన్ కేసు నో కాన్ఫిడెన్స్ మోషన్ అవిశ్వాస తీర్మానం అనేటటువంటిది లోక్సభలో పాస్ అయితే మళ్ళీ రాజ్యసభకి వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు. సో కాబట్టి నో కాన్ఫిడెన్స్ మోషన్ని ఎందుకు ప్రవేశపెడతారు? ప్రభుత్వానికి మెజారిటీ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ప్రవేశపెడతారు. ఏ సభలో ప్రవేశపెడతారు? లోక్సభలోనే ప్రవేశపెడతారు. ఏ సభలో ఆమోదిస్తారు? లోక్సభలోనే ఆమోదిస్తారు. లోక్సభలో ఆమోదం పొందితే ప్రభుత్వం అనేది రద్దు అవుతుంది. దట్ ఈస్ ద థింగ్. సో అవిశ్వాస తీర్మానం విషయంలో కూడా రాజ్యసభతో పోలిస్తే లోక్సభకి ఎక్కువ అధికారం ఉంటుంది. ఎస్, దట్ ఈస్ ద థింగ్. అండ్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్ గైస్. లోక్సభతో కంపేర్ చేసుకుంటే రాజ్యసభకి ఎక్కువ పవర్స్ ఎప్పుడు ఉంటాయి?
రాజ్యసభకి ఎక్కువ పవర్స్ ఎప్పుడు ఉంటాయి యాజ్ కంపేర్ టు ది లోక్సభ? చాలా ఇంపార్టెంట్ ఇది. ఇందులో 2 ఆర్టికల్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఆర్టికల్ 249. ఇది మీకు సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ చెప్పేటప్పుడు చెప్తా. ఆర్టికల్ 249 చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అనేవి మీకు చెప్తా. బేసికల్గా మనకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. అక్కడ ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను. బేసికల్గా స్టేట్ లిస్ట్లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద అధికారం ఎవరికి ఉంటుంది? స్టేట్ లెజిస్లేచర్కి అధికారం ఉంటుంది ఇన్ జనరల్గా, అంతేనా? అంతే. కానీ మన రాజ్యాంగంలో ఎంత దరిద్రమైనటువంటి, ఇలా అనకూడదేమో, బట్ ఫెడరల్ సిస్టాన్ని ఎంత గౌరవిస్తున్నారనేది నాకు అర్థం కాదు ఇలాంటివి చూసినప్పుడు. ఎందుకు ఇంత మాట అంటున్నానో మీరు ఒకసారి చూడండి. ఇన్ జనరల్గా స్టేట్ లిస్ట్లో ఉండే సబ్జెక్ట్స్ పైన స్టేట్ లెజిస్లేచర్కి అంటే స్టేట్కి అథారిటీ ఉంటుంది. అయితే ఆర్టికల్ 249 ప్రకారం ఏం చేయొచ్చు అంటే రాజ్యసభ ఒక్కటే, లోక్సభకు సంబంధం లేదు ఇక్కడ. ఇప్పుడు మన టాపిక్ ఏంటి? లోక్సభతో కంపేర్ చేసుకుంటే రాజ్యసభకి ఎక్కువ పవర్స్ ఎప్పుడు ఉంటాయి అది. అయితే ఇక్కడ ఆర్టికల్ 249 ప్రకారం నేషనల్ ఇంట్రెస్ట్ అంటే జాతీయ ప్రయోజనాలు లేదా జాతీయ శ్రేయస్సు దృష్ట్యా నేషనల్ ఇంట్రెస్ట్ అనే కారణం చేత రాజ్యసభ అనేది కనుక ఏదైనా ఒక సబ్జెక్ట్ పైన, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, అగ్రికల్చర్ ఏ లిస్ట్లో ఉంటుంది చిన్న? ఫర్ ఎగ్జాంపుల్ మనకు అగ్రికల్చర్ తీసుకుందాం. అగ్రికల్చర్ అనేది ఏ లిస్ట్లో ఉంటుంది? స్టేట్ లిస్ట్లో ఉంటుంది. కాబట్టి దీనిపైన చట్టాలు చేసే అధికారం స్టేట్కే ఉంటుంది. కానీ ఇప్పుడు మ్యాజిక్ ఏంటో చూడండి. ఆర్టికల్ 249 ప్రకారం రాజ్యసభ ఒక్కటే ఒక రెజల్యూషన్ని పాస్ చేసింది నేషనల్ ఇంట్రెస్ట్ అనే కారణం చేత. చూడండి, నేషనల్ ఇంట్రెస్ట్, జాతీయ శ్రేయస్సు, ఇది అసలు పెద్ద బూత్ అని చెప్పొచ్చు. జాతీయ ప్రయోజనం దృష్ట్యా రాజ్యసభ ఏం చేసిందంటే ఒక సబ్జెక్టు మీద, ఏ సబ్జెక్టు మీద? స్టేట్ లిస్ట్లో ఉండేటటువంటి అగ్రికల్చర్ అనే సబ్జెక్టు మీద రాజ్యసభ ఒక్కటే 2/3 మెజార్టీతో ఒక రెజల్యూషన్ని పాస్ చేసింది అనుకోండి. రాజ్యసభ రెజల్యూషన్ పాస్ చేసిన నాటి నుండి 1 year పాటు ఈ అగ్రికల్చర్, స్టేట్ లిస్ట్లో ఉండేటటువంటి అగ్రికల్చర్ అనే టాపిక్ మీద పార్లమెంటు చట్టాలు చేయవచ్చు. అగ్రికల్చర్ అనే టాపిక్ మీద ఏం చేయొచ్చు? పార్లమెంటు చట్టాలు చేయొచ్చు. ఇలా ఉంటుంది వ్యాపారం. చూడండి, సింపుల్ ఉందా లేదా చూడండి. రాజ్యసభ ఒక్కటే అంటే జాతీయ ప్రయోజనం దృష్ట్యా ఏ సబ్జెక్టు మీద అయితే వీళ్ళు అధికారం కావాలనుకుంటున్నారో అప్పుడు ఏం చేయాలి? రాజ్యసభ ఆ సబ్జెక్టుకి సంబంధించి, రాజ్యసభ ఒకటే, లోక్సభకు సంబంధం లేదు, 2/3 మెజార్టీతో రిజల్యూషన్ని పాస్ చేస్తే ఆ అంశం పైన పార్లమెంట్ చట్టాలు చేయొచ్చు. అది రాజ్యసభకున్న పవర్ ఒకటే. ఓకేనా? నెక్స్ట్ అలాగే చూసుకున్నట్లయితే చిన్న ఆర్టికల్ 312 ఏంటి అంటే ఆల్ ఇండియా సర్వీసెస్. ఆర్టికల్ 312 ఏంటంటే ఆల్ ఇండియా సర్వీసెస్. బేసికల్గా ఆల్ ఇండియా సర్వీసెస్ని ఎలా క్రియేట్ చేస్తారంటే రాజ్యసభ ఒక్కటే, లోక్సభకు సంబంధం లేదు, రాజ్యసభ ఒక్కటే 2/3 మెజార్టీతో ఒక రెజల్యూషన్ని పాస్ చేస్తే, రాజ్యసభ ఒక్కటే 2/3 మెజార్టీతో ఒక రెజల్యూషన్ని పాస్ చేస్తే ఆల్ ఇండియా సర్వీసెస్ని క్రియేట్ చేయవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, అలాగే రాజ్యసభకు ఉన్నటువంటి పవర్ ఇంకొకటి, థర్డ్ వన్ తీసుకుంటే వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ విషయంలో లోక్సభకి రాజ్యసభకి ఈక్వల్ పవర్స్ ఉంటాయి. బట్ వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ రిజల్యూషన్ని ఫస్ట్ ఇంట్రడక్షన్ ప్రవేశపెట్టే విషయంలో మాత్రం మొదటగా ఏ సభలో ప్రవేశపెట్టాలి? రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. అంటే వైస్ ప్రెసిడెంట్ యొక్క రిమూవల్ రిజల్యూషన్ విషయంలో, తొలగింపు విషయంలో లోక్సభకి రాజ్యసభకి ఇద్దరికీ సమాన అధికారం ఉంటుంది. కానీ ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ రిజల్యూషన్ని మాత్రం ఫస్ట్ మొదటిగా ఎక్కడ ప్రవేశపెట్టాలి? రాజ్యసభలోనే. నెక్స్ట్ మరొక విషయం కూడా చూడండి చిన్న, మరొకటి కూడా చెప్తాను. రాజ్యసభకి ఎక్కువ పవర్స్ ఉండేటివి. సపోజ్ మీకు నేషనల్ ఎమర్జెన్సీ కానీ ప్రెసిడెంట్ రూల్ కానీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కానీ విధించారు. అయితే విధించిన ఆ టైంలో లోక్సభ లేదు, అంటే లోక్సభ డిజాల్వ్ అయిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? రాజ్యసభ ఒక్కటే ఆమోదిస్తే అప్పుడు మనం ఎమర్జెన్సీని కొనసాగించుకోవచ్చు.
ఆ తర్వాత లోక్సభ ఏర్పడిన తర్వాత ఒక 30 రోజుల లోపల లోక్సభ కూడా ఆమోదించాలి. కానీ ఇక్కడ రాజ్యసభకు ఉన్న స్పెషల్ పవర్ ఇదే. అంటే నేషనల్ ఎమర్జెన్సీని విధించినప్పుడు లోక్సభ లేకపోయినా రాజ్యసభ ఒక్కటే ఆమోదిస్తే చాలు, ఆ ఎమర్జెన్సీ కంటిన్యూ అవుతుంది. తర్వాత లోక్సభ వచ్చిన తర్వాత, లోక్సభ మళ్ళీ కొత్తగా ఏర్పడిన తర్వాత వాళ్ళు కూడా ఆమోదించాలి. అది పక్కన పెట్టు. కానీ లోక్సభ లేకపోయినా రాజ్యసభ ఒక్కటే ఆమోదిస్తే నేషనల్ ఎమర్జెన్సీని కొనసాగించవచ్చు. ఆ తర్వాత లోక్సభ కూడా ఆమోదించాలి. సో ఇది విషయం. అయితే అల్టిమేట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అది ఒక రెండు విషయాల్లో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో లోక్సభకి రాజ్యసభకి ఈక్వల్ పవర్స్ ఉంటాయి. ఏంటి ఆ రెండు విషయాలు? ఒకటి ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఆర్థిక విషయాలు. అలాగే కంట్రోల్ ఆన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఆర్థిక విషయాల్లో, అలాగే మంత్రిమండలి యొక్క నియంత్రణ విషయాల్లో. ఈ విషయాల్లో మాత్రము లోక్సభకే ఎక్కువ అధికారం ఉంటుంది యాజ్ కంపేర్ టు ది రాజ్యసభ. మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఆల్మోస్ట్ ఇద్దరికీ సమానమైనటువంటి అధికారాలే ఉంటాయి. ఇద్దరికీ కూడా సమానమైనటువంటి అధికారాలే ఉంటాయి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్ మ్యాటర్స్, మంత్రిమండలిపై నియంత్రణ, ఈ రెండు పక్కన పెడితే ఈ రెండు విషయాల్లో లోక్సభకే ఎక్కువ అధికారం ఉంటుంది. బట్ మిగిలిన అన్ని విషయాల్లో మాత్రం లోక్సభకి రాజ్యసభకి సమానమైన అధికారాలు అనేటివి ఉంటాయి. సో ఇది మనకి రాజ్యసభ యొక్క పొజిషన్ యాజ్ కంపేర్ టు ది లోక్సభ. దట్ ఈస్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.